శ్రీరామచంద్రుడి యొక్క దివ్య కృపా కటాక్షాలు సమృద్ధిగా లభించి ధర్మకార్యానురక్తితో, సేవాసక్తితో, భక్తితో వారి జీవితాలు ప్రకాశించాలని, ఆయురారోగ్యాలు కలిగి విలసిల్లాలని చెప్పేసి స్వామి కరుణించి వారికి వానినన్నిటినీ ప్రసాదించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ కథాంశం లోపలికి వెళుతున్నాము. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశంలో మీరు తెలుసుకున్నటువంటి విషయాలని గురించి మాట్లాడితే ఆ తర్వాత మనం కథ లోపలికి వెళ్ళిపోదాం. చెప్పండి, ఎందుకంటే సమయం మనకు చివరిది. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. కైక వరాలు అడగడం, దశరథుడు కొంచెం బాధపడడం, నెక్స్ట్ రాముడిని సుమంతుడు తీసుకురావడం, రాముడు బాధపడడం, నెక్స్ట్ ఇది కైకతోటి అనడం, ఎందుకమ్మా ఈ వరాలు నువ్వు అడిగి ఇచ్చేసుకున్నావు, నన్ను ఒక్క మాట అడిగితే నేను వెళ్ళిపోయేవాడిని కదా వనవాసానికి అని చెప్పి అనడం, ఇవన్నీ జరిగాయండి. అంతవరకు గుర్తుంది నాకు. ఆ సందర్భం లోపట శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళడానికి సన్నద్ధుడవుతాడు. మరి కౌసల్యాదేవిని ఏ విధంగానో ఒప్పించిన తర్వాత సీత కూడా చంద్రుని వెంబడి వెళ్ళడానికి సంసిద్ధమవుతుంది. వనంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి బాధల్ని, ఓర్చుకోలేనటువంటి విపరీతమైన కష్టాల్ని ఏ విధంగా ఓర్చుకుంటావు అని చెప్పి సీతాదేవితో శ్రీరామచంద్రుడు అడవికి రావలదు, ఇంటి దగ్గరనే ఉండి అత్తామామలకు సేవ చేస్తూ ఉండు అని చెప్పి అంటాడు. బ్రహ్మదేవుడు అడవిలో నివసించుటకు కోలజాతి స్త్రీలను సృష్టించాడు, నిన్ను కాదు. వారు ఈ సుఖభోగములకు నోచుకోరరు. ఈ సుఖాలు, ఈ భోగాలంటే కూడా వాళ్ళకి శృతిమెత్తని భోగాలు కూడా వాళ్ళకు నచ్చవు. సహజముగా కఠిన స్వభావం గల కీటకములు రాళ్లలో ఉంటాయి. అవి క్లేశకారకాలు, బాధను కలిగిస్తాయి. అడవులలోనే తమ జీవితాలను కడతీర్చుకునేటువంటి ఆ కోయజాతి సంబంధించినటువంటి ఆటవికుల మాదిరిగా నువ్వు కావు. చిత్రపటంలో కోతిని చూస్తేనే భయపడిపోయేదానివి అని అంటున్నాడు. సీత అట్లేం కాకుంటుంది, ఎందుకంటే ఆమె రాజకుమార్తె. క్షత్రియ కాంతలు వలసినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి రాముడు ఆ విధంగా తులసీదాస్ గారు సీతమ్మ వారి పట్ల ఉండేటువంటి ప్రియమైన భక్తితో రామచంద్రుడితో అనిపిస్తున్నాడు. సుందర కమలంలో మధ్య విహరించే రాజహంస మురికి గుంటల్లో తిరుగుతుందా ఎక్కడైనా? ఆలోచించు అని అంటే ఆ కౌసల్యాదేవి కూడా, సీత నాకు తోడుగా ఉండు, నువ్వు కూడా రాముడు లేని నా అయోధ్యలో నువ్వు కూడా లేకపోతే నేను ఎట్లా బ్రతకగలను అని చెప్పేసి కౌసల్య కూడా అంటుంది. మృదువుగా తల్లి చెప్పిన మాట వినమని చెప్పేసి అనంతమైనటువంటి దురంతమైనటువంటి వనవాస క్లేశాలను తట్టుకోలేవని చెప్పి సీతకు మాటి మాటికి వివరిస్తూ ఉన్నాడు. తల్లి సమక్షంలో సీతకు విషయాలన్నీ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా కూడా ధైర్యం చేసుకుని చెప్తున్నాడు. మా తల్లిగారికి సేవ చేస్తూ ఇక్కడనే ఉండు అని చెప్పాడు. నా ఆజ్ఞను పాలిస్తూ ఉండడము నీకు క్షేమదాయకం అని చెప్పాడు. సుకుమారివి, బుద్ధిమంతురాలవు, మా తండ్రి గారి ఆజ్ఞలను కూడా పరిపాలిస్తూ ఇక్కడ ఉండేటువంటి గురువుల యొక్క, పెద్దవాళ్ల యొక్క నియంత్రణ లోపట వారు చెప్పేటువంటి జీవిత సత్యాల్ని తెలుసుకుంటూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఇక్కడనే నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. గడ్డి, ముండ్లు, రాళ్లతోటి నిండినటువంటిది, వర్షాలతోటి ఎడాపెడా వాయించే వర్షాలు, గడగడ వణికించే చలుడు, స్మృతి తప్పి కింద పడవేసేటువంటి వడగాళ్లు వీచి ఉష్ణోగ్రతలతోటి ఉండే ఎండాకాలాలు,
ఇవన్నీ కూడా నీళ్లు దొరకని ప్రాంతాలు, దాటరానటువంటి మరి నదులతో కూడిన దట్టమైన అరణ్య మార్గాల్లో నువ్వు విహరించలేవు, నాతో రాలేవు. అక్కడ అనేకమైనటువంటి క్రూర మృగాలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏది మీదికి లంఘిస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుంది. నేల మీద పడుకోవాలి, ముళ్ళల్లో నడవాలి, దొరికినటువంటి పండో కాయో కసరో ఆకో అలమో తిని బ్రతకవలసి వస్తుంది. ఋతు ధర్మాన్ని అనుసరించి అక్కడక్కడ లభించే ఫలాలనే మనము తినవలసి వస్తుంది. ఒకవేళ అవి కూడా లభించలేకపోతే మనము నిరాహారులమై ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రమాంస భక్షకులైన రాక్షసులు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు, స్త్రీలను ఎత్తుకొని పోతుంటారు. రకరకాలైనటువంటి ఏ వైపు నుంచి ఏ భయం వచ్చి మీద పడుతుందో తెలియనటువంటి దుర్గమ మహాటవుల లోపలికి నువ్వెక్కడొస్తావు సీత? ఈ విషయాలన్నీ బాగా ఆలోచించి ఇంటి దగ్గరనే ఉండు. నీకు ఈ కష్టాలతో సంబంధం లేదు. గురువులు, ప్రభువులు, శ్రేయోభిలాషులు, మేలుగోరి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉంటారు. నీకు చిన్న కష్టం కలిగినా కూడా చూసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు అని శ్రీరాముడు ఈ విధంగా మధురమైనటువంటి వచనాలు చెప్తూ ఉంటే మౌనంగా కళ్ళు విప్పారి చూస్తూ కళ్ళ వెంబడి వర్షంలాగా జలధారలు కురుస్తూ నిరుత్తరాలై సీత అత్తగారి పాదాల మీద పడి గట్టిగా పట్టుకుని, అత్తగారు నన్ను క్షమించండి. శ్రీరాముడు చెప్పేటువంటి ఈ ఉపదేశం అంతా కూడా నిజమే గాని ప్రాణాల్ని వదిలి శరీరం ఉంటుందా? రాముణ్ణి వదిలి నేను ఉంటానా? పతి వియోగం కంటే ప్రపంచంలో స్త్రీకి మరి ఒక దుఃఖం ఇంకేముంది? అంతకు మించిన దుఃఖం ఏముంది? ఓ శ్రీరామచంద్ర, ఓ అత్తగారు, ఓ రఘువంశ ప్రదీపక రామచంద్ర, నీవు లేనిది నాకు స్వర్గం కూడా నరకప్రాయమే అవుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు, సూరుదులు, అత్తమామదులు, గురువులు, కుటుంబ సభ్యులు, సేవకులు, కడకు కుమారులు కూడా ఎంతటి సజ్జనుడైనా కూడా సుశీలుడైనా కూడా భర్త తరువాతి వారే కానీ, భర్త ఉంటేనే ఇవన్నీ శోభిస్తాయి కానీ భర్త లేనిది ఇవన్నీ కూడా ఏమీ ఉపయోగకరానికి రావు. ఇవన్నీ సంతృప్తిని కలిగించవు. శరీరము, ధనము, గృహము, భూమి, అధికారము, నగరము, రాజ్యము, ప్రజలు, సేవకులు వీళ్ళందరూ కూడా భర్త దూరం అయిపోయినప్పుడు శోక కారణాలుగానే మిగిలిపోతాయి. భర్త ఉన్నప్పుడే ఇవన్నీ భోగ కారణాలుగా ఉంటాయి. ఆభరణాలు కూడా భారమైపోతాయి భర్త లేకపోతే. సంసారం యమయాతనలాగా పీడిస్తుంది. మీరు లేకుండా ఇవేవి ఈ ప్రపంచము నాకు సుఖాన్ని ఇవ్వలేదు. జీవుడు లేనటువంటి శరీరంలాగా ఇది శవప్రాయం అయిపోతుంది. నీరు లేని నదులాగా ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోతుంది. భర్త లేనటువంటి భర్త దూరమైనటువంటి భార్య జీవితం కూడా శోభించదు. మీ ముఖాన్ని చూసుకుంటూ మీకు సేవలు చేసుకుంటూ నేను హాయిగా బ్రతికేస్తాను. నాకేమీ మీకంటే వేరుగా సౌకర్యాలు అక్కరలేదు. మీతో కూడి ఉండడమే నాకు సంతోషదాయకం. అడవిలో ఉండే పశుపక్షాదులు, జంతువులు ఇవన్నీ కూడా నా కుటుంబమే అని భావిస్తాను. మనం ఉండే ప్రాంతమే మహానగరం మన నగరంగా భావిస్తాను. పర్ణశాలయే స్వర్గధామం అని నేను యోచిస్తాను. కాబట్టి మిక్కిలి భయాన్ని కూర్చే మాటల్ని ఇంకా మీరు ఎక్కువగా మాట్లాడి నా హృదయాన్ని గాయం చేయొద్దు. ఇంతకంటే ఎక్కువ నేనేమని ప్రార్థించాలి? సర్వ ప్రాణుల హృదయంతరాల్లో వెలుగొందేటువంటి అంతర్జ్యోతివి నీవే అని మహర్షులు చెప్తూ ఉంటే విన్నాను. మరి అటువంటి వాడు నువ్వే ఈ విధంగా అంటే నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? శ్రీరామచంద్రుడు లేకుండా సీత ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండదాలని ఇది నిజము అని చెప్పేసి అంటుంది సీత. అక్కడ అడవిలో ఎన్ని కష్టాలైనా నీతో నేను భరిస్తాను గాని ఏ సుఖం నాకు ఈ పట్టణంలో, ఈ అయోధ్యలో నీవు లేకుండా నాకు అక్కర్లేదు అని చెప్తుంది. సమతలమైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తాను, మీకు శయ్యలను ఏర్పాటు చేస్తాను, మీ పాద సంవాహనం చేస్తాను, మీకు కావలసినవి చూసుకుంటాను, మీకు భోజన వ్యవహారంలో తోడ్పడతాను,
మరి అటువంటి దాన్ని నన్ను వదిలి ఇక్కడ సుఖాలు అనుభవించమని చెప్పి నీవు అడవికి పోతే మాత్రం నేను ఇక్కడ సుఖాల్ని పొందలేను. ఇటువంటి కఠోర వచనాల్ని విన్నాక కూడా నా గుండె పగిలిపోలేదంటే నేను ఎంత గట్టిదాన్నో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఈ విధంగా సీతాదేవి మాట్లాడుతూ ఉంటే, వ్యాకుల చిత్తయ్యి రోధిస్తూ ఉంటే, ఆమెకు నిజంగా నేను లేకపోతే సీత ఏమవుతుందో అనేటువంటి ఒక పరింపరాని స్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఇక్కడనే ఉంచిపోతే ఆమె మళ్ళీ వచ్చే వరకు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి దయాళువైనటువంటి సూర్యవంశ ప్రభు అయిన శ్రీరామచంద్రుడు సీతను తోలుకొని పోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఆమెను నాతో తీసుకుని వెళ్తాను అని చెప్పి తల్లికి చెప్పి వరకు సీతాదేవి యొక్క ముఖము వికసించింది. ఈ ఇరువురు కలిసి తల్లికి పాదాభివందనాలు చేశారు. నాయన, కఠినాత్మురాలైనటువంటి ఈ తల్లిని మరవకండిరా అని చెప్తుంది కౌసల్యాదేవి అడవిలో ఉండి. నా అదృష్టము మళ్ళీ తిరిగి వచ్చునా, నా బుజ్జిబాబు, నా బంగారు మళ్ళీ తిరిగి నాకు కనిపిస్తాడా అని చెప్పేసి ఆమె బుగ్గలు పుడికి రాముని మూర్ఖుని సీతను హత్తుకొని పలు విధాలుగా విలపిస్తుంది కౌసల్యాదేవి. కౌసల్యాపుత్ర రామచంద్ర సూర్యవంశ ప్రదీపక అని నేను మళ్ళీ మళ్ళీ పిలుచుకునేటువంటి భాగ్యం నాకు లభిస్తుంది తండ్రి అని చెప్పేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కళ్ళ పొంటి అశ్రుధారలు ప్రవహిస్తూ ఉంటే గద్గద కంఠంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. సీతను మాటి మాటికి హక్కున చేర్చుకుని ధైర్యం చెప్తుంది. సీతకు ధైర్యం చెప్తుంది, తాను మాత్రం ఏడుస్తూ ఉంది. అమ్మా సీత, గంగా యమునాది నదులలో నీరు ప్రవహిస్తున్నంత వరకు నీ యొక్క సౌభాగ్యము ప్రకాశిస్తూ ఉండుగాక, చెక్కు చెదరగా నిలిచి ఉండుగాక. ఇవి నిరంతరము దైవ ధ్యానం చేసినటువంటి నా హృదయంలోంచి వచ్చేటువంటి మాటలు అని చెప్పి ఆ సీతమ్మను ఆశీర్వదిస్తుంది. ఈ లక్ష్మణుడికి కూడా ఈ వ్యవహారం అంతా తెలిసిపోయింది. అక్కడ ఇక్కడ చూసి వచ్చే వరకు సీత కూడా ప్రయాణమైంది. రామచంద్రుడు కూడా ఇక వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. ఇది చూసినటువంటి లక్ష్మణుడి నోట్లోంచి మాట పెగలలేదు. కేవలం నిలబడి చూస్తున్నాడు. విచారగ్రస్తుడయ్యాడు, ఆందోళన పడుతున్నాడు. అంత ప్రపంచం అంతా గిర్రున కళ్ళ ముందే తిరిగిపోతున్నది. నిన్న మొన్న రామచంద్రుడితో కలిసి అనుభవించినటువంటి సౌఖ్య దినాలు ఇంకా లేవా నా జీవితంలో? ఇంకా ఇక్కడికే నా పుణ్యం పూర్తి అయిపోయిందా? రామచంద్రుడు నాకేం ఆజ్ఞ ఇస్తాడో తెలియదు. నన్ను ఇంటి దగ్గరే ఉండమని అంటాడో ఏమో, నేను వస్తానంటే ఏమని చెప్తాడు అని విచారవదనుడై ఆ చేతులు కట్టుకొని తల వంచి కళ్ళపొంటి నీళ్లు రాలుతూ ఉంటే పెదవి బిగబట్టి దుఃఖాన్ని అణుచుకొని ఉన్నాడు. ఆ నిలబడి ఉన్న లక్ష్మణుని యొక్క తీరుతెన్నులని గమనించినటువంటి శ్రీరాముడు అంటున్నాడు, నాయనా, ప్రేమాతిరేకం చేత నువ్వు ధైర్యాన్ని వదిలిపెట్టి దుఃఖానికి లోను కావద్దు. నువ్వు ఎంత పిరికివాడవు కావద్దు. నీవు ఇక్కడ ఉంటే అంతవరకు నేను ధైర్యంగా ఉంటాను. అడవుల్లో తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటావు, రాజ్యాన్ని కాపాడుతూ భరతునికి తోడుగా ఉంటావు. ఇదంతా కూడా నాకు ధైర్యాన్ని కల్పించేటువంటి విషయం. గురుదేవుల ఆజ్ఞలను శిరసా వహిస్తూ ఉంటావు. ప్రభువు యొక్క మంచి చెడులు చూసుకుంటుంటావు. ఇది నీ జన్మ ధన్యత కోసం లభించినటువంటి ఒక చక్కటి అవకాశం లక్ష్మణ. అట్లా కాకపోతే జన్మ నిరర్థకమవుతుంది నాయన. తల్లిదండ్రుల సేవ నుంచి మనం కావాలని దూరం అయితే ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. నాకు తప్పదు కనుక నేను వెళుతున్నాను. ఇక్కడనే ఉండి తల్లిదండ్రులను సేవించు అని చెప్పి లక్ష్మణునికి పలు విధాలుగా రామచంద్రుడు చెప్తున్నాడు. భరత శత్రుఘ్నులు ఇంట్లో లేరు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. రాజుగారు వృద్ధులు. ఈ విషయం ఆయన గుండె గాయమైపోయింది. ఈ విషయంలో నిన్ను వనానికి తీసుకుని పోతే అయోధ్య అన్ని విధాలుగా అనాథ అయిపోతుంది. గురువులు, తల్లిదండ్రులు, పరివారము, ప్రజలు వీళ్ళందరూ ఎవరికి చెప్పుకుంటారు తమ బాధలు? సోదరా, ఇది గొప్ప తప్పు అయిపోతుంది.
దుఃఖముల పాలు చేయకూడదు. రాజు ఈ చివరి సమయంలో రాజును దుఃఖాల పాలు చేయకూడదు. ప్రజల్ని ఒంటరి వాళ్ళని చేయకూడదు. ఆ మాటలు లక్ష్మణుడు విన్నాడు. అత్యంత వ్యాకులుడయ్యాడు. ఈ విషయాలు నాకెందుకు చెప్పాలి అని అనుకుంటున్నాడు మనస్సు లోపల. ఇవన్నీ నాకెందుకు చెప్పాలి? ఇక్కడ ఉండి సేవించే వాళ్లకు ఆ విషయాలని చెప్పాలి. కానీ ఎందుకు చెప్తున్నాడు రాముడు అంటే, నన్ను ఇక్కడ ఉండమనే కదా చెప్తున్నది. అంత చల్లగా, అంత మెల్లగా, అంత మధురంగా పలికినటువంటి రాముని ఒక్కొక్క మాట లక్ష్మణుని చెవులకు శూలాల్లాగా పుచ్చుకొని పోయింది. ఆ దానికి ఆయన ముఖమంతా ఎర్రగా కందగడ్డలాగా మారిపోయింది. ముఖం వాడిపోయింది. సమాధానం ఏమీ ఇవ్వలేకపోయాడు. ఎంతో వ్యాకులుడైపోయాడు. ఇంకా తట్టుకోలేక అమాంతం శ్రీరాముని పాదాలపై వ్రాలాడు. ప్రభువు, నేను సేవకుణ్ణి, మీరు నా ప్రభువులు. ఈ జన్మకింతే. మీరే నన్ను త్యజిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువును విడిచి సేవకుడు ఎక్కడ జీవించగలుగుతాడు? మంచి ఉపదేశాలు చేశారు రామచంద్ర, కానీ నేను దుర్బల హృదయుణ్ణి. మీ ఆజ్ఞాపాలన చేసే అంత బలం కూడా లేదు, అంత శక్తి కూడా నాకు లేదు. అది మీకు తెలుసు. చిన్నప్పటి నుంచి మీ నీడలాగా మిమ్మల్ని అనుసరించే బ్రతికాను, కానీ లక్ష్మణుడు అని వేరే ఒక వ్యక్తిత్వం ఉన్నట్టు నేను ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. మీరు చెప్పినటువంటి ధర్మనిరతులు, ఈ ప్రబోధాలు, ఈ వేద నీతి శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రభువు పట్ల ప్రేమ భావంతో పెరిగినటువంటి ఈ పసిబాలుడు గ్రహించలేడు. ప్రభువు, నాకు ఈ శాస్త్రాలు ఇవన్నీ నాకు తెలియవు. దీంట్లో ఉండే మర్మాలు నేను ఎడగజాలను. హంస ఎప్పుడైనా మందరాచలాన్ని, హిమాలయ పర్వతాన్ని ఏపున ఎత్తితే మోస్తుందా? నిక్కంగా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, మీరు విశ్వసించండి. నేను మిమ్మల్ని తప్పించి తల్లి తండ్రి పట్ల కూడా నాకు ఇంత ప్రేమ భావన లేకపోయింది. వాళ్ళుంటే గౌరవము మర్యాదనే ఉన్నాయి, కానీ రాముడు అంటే నా బహిప్రాణము, నా ప్రాణము, నా ప్రాణాలలో ప్రాణము అనేటువంటి భావనతోటే నేను బ్రతికాను. నువ్వు నీ అంతర్యామి అయిన నీకు తెలియని విషయం కాదు ఇది. ఈ స్నేహ బంధాల్ని, ఈ ప్రేమ బంధాల్ని, ఈ విశ్వాసాన్ని, ఇదంతా కూడా మీ నుంచే నేను నేర్చుకున్నాను. నాకు కీర్తి అక్కరలేదు, ఐశ్వర్యము అక్కరలేదు, సద్గతులు కూడా అక్కరలేదు. అవన్నీ మీరు చెప్పే మాటలన్నీ ఇవి కోరుకునే వాళ్ళకే కావాలి. అంటే ఐశ్వర్యము, యశం, కీర్తి ఇవన్నీ కోరుకునే వాళ్లకు మీరు చెప్పేవన్నీ కావాలి. ఏవి? ప్రేమ, విశ్వాసము, అహంకార, రకరకాలుగా ఏవేవో చెప్పారు కదా, అవన్నీ నాకు అవసరం లేదు. ఆ ఐశ్వర్యము అవసరం లేదు, ఆ కీర్తి అవసరం లేదు, నాకు సద్గతి కావాలనే కోరిక కూడా లేదు. ఆ నీతి శాస్త్రము అటువంటి వాళ్ళకు బోధించాలి. వాటి పట్ల కీర్తి కాంక్ష కలిగిన వారికి బోధించాలి మీరు. నాకు అవేమీ అక్కర్లేదు. ఓ కృపా సింధు, ఓ దయాసాగరా, మనోవాక్కర్మలచే మీ అందనురక్తుడై ఉండు. ఏమీ ఎరుగని పసిబాలుని ఈ విధంగా త్యజించడం మీకు తగిన పనేనా? ఆలోచించండి. శ్రీరాముడు అమాయకమైనటువంటి, అది లక్ష్మణుడు అమాయకమైనటువంటి హృదయంతో తన హృదయంలో ఉండే భావాలన్నింటినీ తోడి ఆ విధంగా రామచంద్రుడి పాదాలని ప్రక్షాళనం చేస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే, లక్ష్మణుని యొక్క కలత, లక్ష్మణుని యొక్క దుఃఖ భారాన్ని శ్రీరామచంద్రుడు తెలుసుకున్నాడు. అమాంతము లక్ష్మణుని హృదయానికి హత్తుకున్నాడు, అనునయించాడు, వీపును నిమిరాడు. సోదరా, నీవు వెళ్ళి అమ్మగారి యొక్క మిగతా పరివారం యొక్క ఆజ్ఞ తీసుకొనిరా, త్వరగా వనానికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండరాదు అని రామచంద్రుడు అన్నాడు. లక్ష్మణుడు
ఎంతో సంతోషించాడు. ఎంతో వాదించాలనుకున్నటువంటి ఇంకా ఎన్నెన్ని ఆదేశాలు ఇచ్చి నన్ను ఇక్కడనే అణిచివేసి ఉంచుతాడో అని అనుకున్న లక్ష్మణునికి ఇదంతా తొలగిపోయింది. పులి నోట్లోంచి వెలువడిన ఆవు దూడలాగా అంబారావాలతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి సుమిత్ర దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాల మీద పడాడు. సీతారాములను సేవించడానికి ఆమె సీతారాములు అరణ్యవాసం వెళుతున్నారంటేనే ఆ తల్లి అనేక దుఃఖమయమైనటువంటి ఆలోచనలతో వాడిపోయి ఉంది. మరి ఈ లక్ష్మణుడు వచ్చి అంత సంతోషంగా పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడితే ఏంటి కారణం అని అడిగింది. లక్ష్మణుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. శ్రీరామచంద్రుని అనుజ్ఞ కూడా అయిందని చెప్పాడు. నలువైపులా అగ్నిజ్వాలను చూచి లేడివలే ఆమె భయకంపిత అయ్యను. అందరూ వెళ్ళిపోతున్నారు. మరి తన పైన ఉండేటువంటి ప్రేమాతిశయం చేత తల్లి తనను కాదంటుందో ఏమని బాధతోటి లక్ష్మణుడు అనుకుంటున్నాడు. అనుజ్ఞ అడగడానికి వెనకాడుతూ ఉన్నాడు. ఏ విషయం చెప్పాడు లక్ష్మణుడు? సీతారాములు అడవికి వెళ్ళేటువంటి విషయమే చెప్పాడు. ఆ విషయంతో ఆమె సతమతమైపోతుంది. శ్రీరాముని అనుమతించుటకు తల్లి అనుమతించునో లేదు అని ఆందోళన చెందింది. ఆమె వనములకు శ్రీరామచంద్రుడు వెళ్ళడానికే అనుమతిస్తుండో లేదో కౌసల్య అని అనుకుంటుంది. సీతారాముల యొక్క సౌశీల్యాన్ని మాటి మాటికి తలపోసినటువంటి సుమిత్ర ప్రేమానురాగాల్ని స్మరించుకొని, అయ్యో కైకేయి ఆయువు పట్టు మీదనే పెద్ద దెబ్బ కొట్టింది కదా అని చెప్పేసి బాధతో కొంతసేపు విలవిలలాడినప్పటికీ కూడా సహజంగా ధైర్యస్తురాలు, ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలిసినటువంటిది, ఆత్మ యొక్క సత్యత్వాన్ని ఎరిగినటువంటిది కాబట్టి దుఃఖానికి సమయంగా తెలుసుకుని ధైర్యాన్ని వహించి మృదుమధురమైనటువంటి వచనాలతోటి ఈ విధంగా అంటుంది. వైదేహియే నీకు తల్లి, ప్రేమస్వరూపుడైన శ్రీరాముడే నీకు తండ్రి. రాముడున్న చోటనే అయోధ్య. సూర్యుడు వెలుగుచున్న సమయమే పగలు. నిజముగా సీతారాములు వనవాసమునకు పోవుచున్నచో నీకు అయోధ్యలో పని ఏమున్నది? పని ఏ లేదు. గురువు, తల్లిదండ్రులు, సోదరులు, దేవతలు, ప్రభువు వీరందరినీ ప్రాణతుల్యముగా భావించి సేవింపవలను. కానీ శ్రీరామచంద్రుడు ప్రాణముల కంటను ప్రీతిపాత్రుడు నీకు. అందరికి ఆత్మ అయినటువంటి వాడు, నిస్వార్థ మిత్రుడు. శ్రీరాముని ఎడ భక్తి శ్రద్ధలు గలవారే ఈ ప్రపంచమున అందరికీ పూజ్యులు, పరమప్రియులు. దీనిని మనసులో పెట్టుకో. అన్నతో నీవు కూడా వెళ్ళు. ఈ జగత్తులో నీ జన్మను సార్థకం చేసుకో తండ్రి అంటూ లక్ష్మణుని ఆదేశించింది స్థితప్రజ్ఞురాలైనటువంటి సుమిత్రాదేవి. భూరి భాగ భాజను బయహు మోహి సమేత బలిజావు, జౌతు హరే మన చాడి చలు కింహ రామ పదఠావు. కుమారా, నీ చిత్తము ఎల్లప్పుడూ కూడా శ్రీరామ భద్రుని యొక్క చరణాలపైనే ఉంటుంది. అక్కడనే నివాసము. అటువంటి భాగ్యశాలికి తల్లినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను, అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. నీ రామభక్తికి నివాళులు అర్పిస్తున్నాను. రఘునాథునకు భక్తుడైనటువంటి పుత్రుని కన్నా తల్లే నిజమైన తల్లి, నిజమైన స్త్రీ. ఆమెనే పుత్రవతి. రామునకు విరోధి అయిన పుత్రుని గనుట కంటే గొడ్రాలై పుట్టడమే మంచిది. పశువు వలె అట్టి వానికి జన్మనిచ్చుట వ్యర్థం. శ్రీరాముడు వనాలకు వెళ్ళడము నాయనా నీ అదృష్ట ఫలమే, వేరే కారణము లేనే లేదు. నాయనా, శ్రీ సీతారాముల పాదపద్మములపై నిసర్గమైన ప్రేమ ఉండుట పురాకృత సుకృత ఫలం. నువ్వు ఎన్నో జన్మలను చేసుకున్నటువంటి సుకృతం ఇది నాయన, అందరికీ లభించేది కాదు. రాగము, రోషము, ఈర్ష్య, మదము, మోహము వీటికి స్వప్నంలో కూడా వశముగా రాదు. అన్ని రకముల విచారాల్ని పరిత్యజించాలి.
మనోవాక్కాయ కర్మల చేత సీతారాములను సేవించాలి నాయన. వారు నీకు తల్లిదండ్రుల సమానులు. వనంలో ఉన్నంతసేపు వారే నీ యొక్క తల్లిదండ్రులుగా భావించు, నీకు సుఖశాంతులు లభిస్తాయి. పుత్ర, శ్రీరామునికి క్లేశములు కలగకుండా నువ్వు మెలగవలను. మళ్ళీ శ్రీరామునికి కొత్త బాధ కొత్త బిడద తెచ్చిపెట్టకుండా నువ్వు మెలగవలే. నీ ఉనికి వారికి ఏమాత్రం భారం కారాదు. నీ సేవలచే వారి యాత్ర తేలికగా ఆనందంగా ముగిసిపోవాలి. ఇదే నా ఉపదేశం అని తల్లి చెప్పింది. చూడండి, తల్లులు ఉంటారు చాలా మంది, కానీ తల్లుల్లో సుమిత్ర వంటి తల్లి, మహాతల్లి లభించడం చాలా అదృష్టం. నీవు తోడుగా ఉండడం వల్ల సీతారాములు సుఖపడాలి. నీవు ఏదో అన్నంబడి అడవికి వెళ్తున్నానని కాదు. అన్న వెంబడి అడవిలో ఉంటున్నామంటే అడవిలో ఉండేటువంటి ఆపదలు, కష్టాలు, దుఃఖాలు ఏవి ఆ సీతారాములను అంటకుండా చూసుకునేటువంటి జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది. వాళ్ళు అడవిలో ఉంటూ ప్రియమైనటువంటి పరివారాన్ని, తల్లిదండ్రుల్ని, నగర సుఖాల్ని అన్నిటినీ కూడా మరిచిపోవాలి. మరిచిపోయే విధంగా నువ్వు వాళ్ళని సేవించాలి. ఇదే నా ఉపదేశం అని చెప్తుంటే తులసీదాసు మన లక్ష్మణ స్వామికి సుమిత్రాదేవి చెప్పినటువంటి వనవాసాగమనమునకు ఆమె యొక్క సహృదయతకు బుద్ధి వైభవానికి ఎంతో సంతోషించాడు తులసీదాసు కూడా. శ్రీ సీతారాముల చరణములపై నీ విశుద్ధ ప్రగాఢ ప్రేమ నిత్యనూతనముగా ఉండుగాక అని దీవించింది. సీతారాముల పట్ల నీకుండే ప్రేమ నిత్యనూతనము, నవనమోన్మేషంగా, ప్రతిరోజు కొత్తగా, ప్రతిరోజు పెరుగుతూనే ఉండాలి, కానీ దానికి తరుగుదల అనేదే ఉండరాదు. లక్ష్మణుడు చాలా సంతోషించాడు. తల్లి ఆజ్ఞ తీసుకున్నాడు. రాముని దగ్గరికి వెళ్ళాడు. సీతారాములు ఇరువురికి నమస్కరించాడు. తల్లి ఆదేశాన్ని వివరించాడు. రాజప్రాసాదానికి వచ్చాడు. బాగుగా ఆలోచించి నిర్ణయించిన కార్యం విధాత ఎట్లు భంగపరచను అని నగరవాసులందరూ కూడా బుగ్గలపై వ్రేళ్లేసుకుని నొక్కుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. వారి శరీరాలంతా దుఃఖభారంతో కృషించి కళ్ళల్లో కాంతి లేకుండా తరిగిపోయి భోజనాలు కూడా చేయకుండా ఆ విధంగానే ఆ గోడల కానుకొని ఎక్కడో కూర్చొని అట్లే వాడిపోయిన తీగ, తెంపేసిన తీగల్లాగా పడి ఉన్నారు. రెక్కలు దిగిన పక్షుల్లాగా కలవరపాటుతోటి బిక్కుబిక్కుమంటున్నారు. చేతులు పిసుక్కుంటూ ఉన్నారు, తలలు బాదుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ రాజద్వారం దగ్గర గుమిగూడారు. రామచంద్రుడు వచ్చాడు అని చెప్పేసి మంత్రి చెప్తూ ఉంటే రాజుగారిని లేపి కూర్చుండబెట్టారు. సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు వనవాసములకు సిద్ధము కావడం చూసి దశరథుడు మిక్కిలి శోకాకులుడయ్యాడు. హా అని గుండె బాదుకున్నాడు. ఎంత కష్టం వచ్చేసింది, విధి ఆడిన నాటకంలో ఏ విధంగా నేను ఈ దుఃఖాన్ని భరించాలనో తెలియకుండా ఉంది అని చెప్పి ఆయన తన హృదయాన్ని దగ్గరికి సైగ చేసి తన ఇరువురు కుమారుల్ని తన హృదయానికి హత్తుకున్నాడు. ఏమి మాట్లాడలేకపోతున్నాడు. నోటి నుంచి ఏమి మాట రావడం లేదు. రాజుగారి పాదాలకు ప్రణమిల్లాడు. అనుజ్ఞను అర్థించాడు. మేము అడవులకు వెళ్తాము తండ్రి, ఆజ్ఞాపించు, మేము పోయి వస్తాము, మమ్మల్ని దీవించి పంపించు. నాన్నగారు ప్రియమైనటువంటి వస్తువు పట్ల ప్రేమతోటి కర్తవ్యాన్ని విస్మరించినట్లయితే శాశ్వతమైనటువంటి కీర్తికి అపకారం జరుగుతుంది, దెబ్బతింటుంది. మనం దీన్ని ఆలోచించాలి. ఈ మాటలకు మహారాజు ధైర్యంగా ప్రేమతోటి ఇట్లా లేచి నిలబడ్డాడు. తూలిపడుతూ లేచి నిలబడబోయాడు. రామచంద్రుడు అతన్ని ఒక ఆసనం పైన కూర్చోబెట్టాడు. అప్పుడు దశరథుడు, కుమారా వినుము, శ్రీరాముడు సకల చరాచర ప్రాణికోటికి ప్రభు అని నిన్ను గూర్చి మునుడు పలుకుచుందురు. దశరథుడు అంటున్నాడు, కుమారా
నిన్ను గూర్చి మునులేమంటున్నారు? సకల చరాచర ప్రాణికోటికంతటికి కూడా ప్రభువు అని నిన్ను నిర్ధారించారు వాళ్ళందరూ. శుభాశుభ కర్మలను పరిశీలించి విధాత వాటి ఫలితములను ప్రసాదించును. చేసిన కర్మలకు ఫలితములను అనుభవించుట అనివార్యము. అవక్తమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది ఏ సర్వసమ్మతమైనటువంటి వేదనీతి. ఎవరైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే. కానీ ఇక్కడ నీవు అనుభవిస్తున్నటువంటి కష్టానికి దుఃఖానికి కారణం నువ్వు కాదు. దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అది చేసిన వాణ్ణి నేను. భగవంతుని లీలలు విచిత్రాలై ఉంటాయి. వాటిని ఎవరు కూడా తెలుసుకోలేరు అని దశరథుడు రామచంద్రుడితో చెప్తూ ఉన్నాడు. చెప్తూ రామచంద్రుని ఆపడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ధర్మనిరతుడైనటువంటి వాడు, ధీరోదాత్తుడైనటువంటి వాడు, వివేకశాలి అయినటువంటి వాడు, సకల సద్గుణ శోభితుడైనటువంటి వాడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు రామచంద్రుడు తన దృఢ నిశ్చయాన్ని మార్చుకోడు అని తెలిసిపోయింది ఆయనకు. సీతాదేవిని దగ్గరికి పిలుచుకొని పెక్కు విధాలుగా ఆమెకు బోధించాడు. ఆమెను ఇంటి దగ్గర ఆమెనైనా ఉండమని కోరాడు. కానీ ఆమె కూడా ఇదివరకే పూర్తిగా నిర్ణయించుకున్నది కాబట్టి అవును కాదనలేక తన నిశ్చయాన్ని మౌనంగానే తెలిపేసింది దశరథునికి. వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, సుమంతుని భార్య, ఇంకా అనేక మంది వివేకవంతులైనటువంటి వాళ్ళు ఆ సీతను అడవికి పోనివ్వకూడదని ఏమేమో విషయాలు చెప్పారు. అసలుకు అమ్మా నిన్ను వనవాసం చేయమని రాజు ఏమీ కోరలేదు. రాముణ్ణి ఒక్కడే వనవాసం చేయాలి. నీవు అత్తమామను గురువుల యొక్క ఆజ్ఞలను దాటి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అట్లా చేస్తే బాగుండదని హితకరములైనటువంటి మధుర వచనాలు ఎన్నిటినో చెప్తున్నారు వాళ్ళంతా కూడా. కానీ అది చెప్తుంటే మళ్ళీ సీతకు భయం వేసింది. ఎక్కడ వీళ్ళు నన్ను ఆటంకపరుస్తారో, వీళ్ళ ఒత్తిడి చూస్తే తట్టుకోలేకుండా ఉన్నానని చెప్పేసి సమాధానం ఆమె ఏం చెప్పలేదు. ఇది చూసినటువంటి కైక మాత్రం ఉత్సాహంగా వనవాసమునకు తగిన వల్కలాలన్నింటినీ సిద్ధం చేసి పెట్టింది. పాత్రలను అన్నింటినీ తీసి పెట్టింది. వనవాసానికి వెళ్తారు, అడవిలో ఇవి అవి దొరకవు కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళండి అని చెప్పి అన్ని ఆయన ముందు పెట్టింది. పెట్టి ఓ రామా, నీవు రాజుగారికి ప్రాణ సమానుడవు. ప్రేమవశమున దుర్బలుడైపోయాడు మహారాజు. ఎప్పుడు కూడా సత్యాన్ని పరిపాలించే మహారాజు కేవలం పుత్ర ప్రేమ చేత సత్యాన్ని పాలించడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే అతడు దుర్బల హృదయుడైపోయాడు. రాజుగారు తన యశమును పుణ్యమును పరలోక సౌఖ్యములను కూడా వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అవేవి నాకు అక్కర్లేదు, నాకు రామచంద్రుడు ఉంటే చాలు అని అనుకుంటున్నాడు ఆయన. నిన్ను వనాలకు పోనీయడు. ఈ విషయం బాగా యోచించి నీకు యుక్తమైన దానిని ఆచరింపు నాయన అని కైకా ఉపదేశం చేసింది శ్రీరామచంద్రునికి. ఈ మాటలు మహారాజుకు ములుకుల్లాగా హృదయానికి బాధ కలిగించాయి. ఇంకా ఇటువంటి మాటలని అసలుకు ఈ రఘువంశ ప్రదీపమైనటువంటి నా కోడలు సీతకు దాపురించినటువంటి కష్టాన్ని చూస్తూ కూడా నేనేమీ చేయలేకుండా ఉన్నాను అని మనస్సులో అనుకుని ఆ బాధ తట్టుకోలేక మూర్ఛితుడైపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. కానీ అక్కడ ఉండేటువంటి శ్రీరామచంద్రుడు వెంబడే వచ్చి తండ్రి పైన చల్లని నీళ్లు చల్లి అతనికి సేద తీర్చి అతని పాదాలకు వంగి నమస్కరించాడు.
సీతా లక్ష్మణ సహితుడై శ్రీరాముడు బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేశాడు. అందరూ అచేతనులు అయిపోయారు. ఇంకెవరు ఏమీ మాట చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. అందరికీ విరివిగా ధనధాన్య సంపదలు పంచిపెట్టమని చెప్పాడు. వారు వశిష్ఠ మహాముని గృహానికి వెళ్ళారు, ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ప్రజలెల్లరూ గుమిగూడి ఉన్నారు. ఇక్కడికి తప్పకుండా వస్తాడని చెప్పేసి. రాముని విరహాగ్నికి తట్టుకోలేక ప్రజలందరూ విలవిలలాడుతున్నారు. వాళ్ళందరినీ ఓదార్చాడు. బ్రాహ్మణులందరినీ పిలిపించాడు. వాళ్ళకు సంవత్సర గ్రాసం ఉచితంగా వాళ్లకు పంపించే ఏర్పాట్లు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. పిమ్మట దాసదాసీజనులందరినీ కూడా రాజాధికారంలో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించి గురువు గారికి అప్పగించి చేతులు జోడించి, స్వామి మీరు తల్లిదండ్రుల వరే వీరిని కాపాడండి అని ప్రార్థించాడు. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేశాడు. మృదుమధురంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన తీసుకోండి బాగుంటుంది తినేకి. సర్లే దాని తర్వాత ఎప్పుడో చూస్తట్టు. పరమ సహృదులైన పౌరులారా, నా తల్లులకు నా వియోగ బాధ తెలియకుండా చేయండి. అప్పుడప్పుడు వస్తూ చనువు కలిగిన వాళ్ళు పలకరించిపోండి, వాళ్ళ కలుస్తూ ఉండండి, వాళ్ళతో ముచ్చడిస్తూ ఉండండి. ఈ విధముగా శ్రీరాముడు పురప్రముఖులందరికీ కూడా నచ్చజెప్పి గురువు గారి పాదపద్మములకు నమస్కారాలు చేశాడు. గణేశుని, గౌరీదేవిని, పరమేశ్వరుని ధ్యానించుకున్నాడు. వారి ఆశీర్వాదాలతో తీసుకుని బయలుదేరాడు. శ్రీరాముడు బయలుదేరు వేళ నగరమంతా కూడా విషాదంతో, ఆర్తనాదాలతో నిండిపోయింది. అక్కడ లంక లోపల అపశకునాలు పొడసూపుతూ ఉన్నాయి. అయోధ్య శోకంతో విలవిలలాడిపోతూ ఉంది. దేవలోకము హర్షశోకాలు రెండు కలిసి ఉన్నాయి. రాముడు అడవికి వెళ్ళడము దుఃఖదాయకమైన తర్వాతి కాలంలో ఇది గొప్ప పరిణామాన్ని సూచిస్తుందని సంతోషం కూడా, దుఃఖము సంతోషము రెండు కలిగినాయి వారికి. మూర్ఛ నుండి స్పృహలోనికి వచ్చిన రాజు సుమంతుని పిలిచి ఈ విధంగా అడుగుతున్నాడు. శ్రీరాముడు వనవాసములకు పోయినను నా ప్రాణాలు మాత్రం పోలేదు. ఏ సుఖం ఆశించి ఇంకా ఈ ప్రాణాలు ఈ దేహం లోపల నిలబడి ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు. ఇంత దుఃఖానికి, ఇంత వ్యధకు గురి అయినా కూడా నా ప్రాణాలు పోవడం లేదు. ఇంతకంటే మించినటువంటి బాధ ఇంకేముంటుంది లోకం లోపట. కళ్ళ ముందే కొండెత్తు ఎదిగినటువంటి కుమారుడు అడవుల పాలైపోతూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేక చేతులు ముడుపుచ్చుకుని కూర్చుండవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది అని అంటూనే మళ్ళీ ధైర్యంతో అంటున్నాడు. సుమన్ మిత్రమా, నీవు వ్రతము తీసుకుని రామునితో వెళ్ళుము. రాజకుమారులు మరియు సీత మిక్కిలి సుకుమారులు. వాణిని రథం ఎక్కించుకొని వనంలో బడికి తీసుకుని పో. అక్కడెక్కడో మంచి స్థలంలో ఉంచి మళ్ళీ రథాన్ని తీసుకుని రా. వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు మళ్ళీ వచ్చి నాకు తెలియజేయి అని అంటున్నాడు. ఏడుస్తున్నాడు. హా రామ, హా సీత అంటున్నాడు. లక్ష్మణ అని కేకలు వేస్తూ ఉన్నాడు. సీతాదేవి ఎక్కడైనా మీరు వెళుతుంటే అడవి దృశ్యాలకు, భయానక దృశ్యాలకు, మృగ గర్జనలకు భయపడినప్పుడు నా సందేశాన్ని ఆమెకు వినిపించు. అడవి సర్వ దుఃఖాలకు మూలమని తెలియజేయి. అత్తమామల సందేశాన్ని అనుసరించి ఇంటికి రమ్మని తీసుకునిరా. నీ ఇష్టం, నీ తండ్రి గారి ఇంటిలోనైనా ఉండు, ఇక్కడైనా ఉండు. నీ ఇష్ట ప్రకారము, నీకు తోచినంత కాలము నీవు ఎక్కడైనా యథేచ్ఛగా ఉండవచ్చు అని చెప్పి ఏ విధంగానైనా ఒప్పించి సీతను అయోధ్య నగరానికి తీసుకురావయ్యా సుమంత అని చెప్తున్నాడు. కనీసం సీతమ్మ వచ్చింది అంటే ఆయన
వచ్చిందని తెలిస్తే ఈ ప్రాంగణంలో నా ప్రాణాలు పోకుండా అటు ఇటు తిరుగుతూ ఆలంబన దొరుకుతుంది కాబట్టి హాయిగా ఉండగలను కొంతవరకు. లేనిచో పర్యవసానము నా మరణమే. సీతరాధనకు ఈ దశరథుడు ఇక ఉండడు. విధి వైపరీత్యానికి ఎవరు కూడా ఎదురీదలేరు అని ఇట్లు పలికి, సుమంత నాకు సీతారామ లక్ష్మణులను తెచ్చి చూయించు, ఏది, ఎక్కడున్నారు, ఎంత దూరం వెళ్ళారు అని మహారాజు ఒక భ్రమ చెంది మళ్ళీ మూర్ఛలో మునిగిపోయాడు. మరి సుమంతుడు రాజాజ్ఞ ప్రకారము వేగవంతాలైనటువంటి గుర్రాలని కట్టేసి దానిపైన సీతారామ లక్ష్మణులను ఉంచి రథాన్ని తీసుకొని వెళ్ళా నగర పొలిమేరల దగ్గరికి వచ్చేశారు. మరి రాజుగారి సందేశం అంతా కూడా వినిపించాడు. రథాన్ని ఎక్కమని అడిగాడు. వాళ్ళంతా కూడా అయోధ్యానగరం వైపు మళ్ళీ అయోధ్యానగరానికి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి నమస్కారాలు అర్పించి వెళుతూ ఉంటే అనాథగా అయోధ్యానగరాన్ని తమను అనాథలం చేసి వెళుతున్నటువంటి శ్రీరాముని వైపు చూస్తూ చేతులెత్తి హాయని విలపిస్తున్నారు అయోధ్య ప్రజలందరూ కూడా. ఒకరికొకరు క్రూర మృగములుగా అయోధ్య వాళ్ళకంతా ఏమైపోయిందంటే అయోధ్యలో ఉంటే ఆ రాత్రంతా కాళరాత్రి వ్యాపించినట్లు అనిపిస్తుంది. భయానక వాతావరణం ఏర్పడింది. స్త్రీ పురుషులు ఒకరికి మరొకరు యమదూతల్లాగా క్రూర మృగాల్లాగా కనిపిస్తున్నారు. వారి గృహాలేమో వాళ్లకు శ్మశాన వాటికల్లాగా కనిపిస్తున్నాయి. ఆ ఇండ్లలో ఎవరైనా ఉంటే భూత ప్రేతాల్లాగా కనిపిస్తూ ఉన్నారు. మరి దగ్గరి మిత్రులు ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా యమదూతల్లాగా కనిపిస్తున్నారు. తోటలో ఉండే వృక్షాలు తేజోవిహీనాలైపోయాయి. నదులు తటాకములు చాలా భీతిల్లి ఘూరు నిల్లిపోయాయి. హయగయ కోటిన్ హకేలి మృగ పురపసు చాతక ఘోర పికరతాంగ సుఖ సారికాప సారసహంస చకోర. అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే శ్రీరాముని ఎడబాటు కలత చెంది కలవరపాటుకు లోనైనటువంటి పక్షులన్నీ చిత్ర ప్రతిమల్లాగా ఎక్కడివక్కడ నిలిచిపోయి ఉన్నాయట. ఫలాలతో నిండిపోయినటువంటి వృక్షశాఖలు దట్టముగా ఉన్నప్పటికీ మరి ఆ దాంట్లో ఆ చీకట్లో ఎక్కడో వెళ్ళి దాక్కోవాలని అనుకుంటున్నారట స్త్రీ పురుషుడు. పశుపక్షాదులతో కలిసి వీళ్ళందరూ హాయిగా ఉన్నారు. కానీ ఆనందానికి మూలభూతమైనటువంటి సీతారాములు మాత్రం అక్కడ లేరు. కైకేయి కిరాత స్త్రీగా భావించి ఆమెను నానా రకాలుగా తిడుతున్నారు. ఆమె ఒక వనమును కాల్చడానికి దిశలో దరికొన్నటువంటి దావాగ్ని జ్వాలలాగా అనిపిస్తుంది. ఆ కైకేయి అనే కిరాత స్త్రీ ఒక దావాగ్ని జ్వాలను రగిలించింది అడవి లోపట అన్నట్టుగా ఉంది. ఆ శ్రీరామచంద్రుని విరహాగ్ని భరించలేక మమ్మల్ని వదిలిపోతున్నాడు అనేటువంటి భావనతోటి నిరుత్తరులై కింకర్తవ్యరా విమూఢులై నోటి నుంచి మాట రాక ఎక్కడోళ్ళు అక్కడ కులబడ్డోళ్ళు కులబడ్డరు. ఏ అభిప్రాయం లేకుండా బాటలను పట్టుకొని పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఎందుకు పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అనే ఎంతసేపు పోతారు అనేది తెలియకుండా అట్లా వెళ్తూనే ఉన్నారు. అందరూ కొంతమంది వ్యాకులై పరుగులు తీస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళు అయిపోయినారు. అందరూ తమ తమ మనస్సుల్లో ఒకే ఆలోచన ఉంది. వాళ్ళందరికీ కూడా ఒకే ఆలోచన ఉంది. సీతారామ లక్ష్మణుడు లేనిదే సుఖము లేదు. శ్రీరాముడు ఉన్న చోటనే మనకు సుఖం. శ్రీరాముడు లేని అయోధ్యలో మనకేం పని? ఇట్లు అందరూ కూడా మాట్లాడుకునే దృఢ విశ్వాసంతో శ్రీరాముని అనుసరించి వెళుతున్నారు. దేవతలకు కూడా అసూయ కలిగించేటువంటి సుఖశాంతులకు నిలవైనటువంటి తమ ఇండ్లను కూడా వదిలివేశారు. శ్రీరాముని చరణాలే తమకు దివ్యాశ్రయాలని భావించి వాళ్ళు అటువైపు వెళుతున్నారు. అంటే ఈ భోగాలని, ఈ ఐహిక సంపత్తులన్నీ జయించారు.
భగవంతుని వైపు వాళ్ళ మనస్సును మరల్చారు ధన్యజీవులు అయోధ్య ప్రజలు. మరి ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయము మనం రేపు ముచ్చరించుకుందాము. నిన్న మొన్న మీకు ఏమి సమయం ఇవ్వడం లేదు. మీరు కూడా సావధానంగా ఒక్కొక్కరు మాట్లాడి మీ అనుభూతుల్ని ప్రకటించండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. అంటే ఒక స్తబ్దతలాగా అయిపోయింది అనమాట అయోధ్య వాతావరణం అంతా కూడా. ఆ రాముని ప్రేమతో ప్రజలందరూ కూడా రాముని వెనకాలే వెళ్ళాలి అని పాపం వాళ్ళెంతో ఆశతో పయనిస్తున్నారని అనుకోవాలి గురువు గారు. నిజంగా సుమిత్రాదేవి ఎంత ఔన్నత్యం, నిజంగా తల్లి ఆ లక్ష్మణుడికి ఎన్ని విషయాలు జాగ్రత్త చెప్పి రాముని చెంతే ఉండాలి అన్నట్టుగా చక్కగా సుమిత్రమ్మ చెప్పటం, ఆ లక్ష్మణుని ప్రేమ నిజంగా ఎంత చక్కగా చెప్పారు గురువు గారు. నిజంగా అంటే ఎక్కడ వద్దంటారు అన్న భయంతోని ఇప్పుడు అన్నదమ్ములు చూస్తుంటే స్వార్థం, అప్పుడు అన్నదమ్ములు అతీతమైన ప్రేమ అని మనం కొలమానం లేదు గురువు గారు. నిజంగా ఎన్నో విషయాలు రోజు రోజులో ప్రతి జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకునేలాగే రామాయణం ఉంటది గురువు గారు. మీరు చెప్పే రోజు సెషన్ లో ఒక పాయింట్, అది జీవితాంతం అది మనం ఆచరిస్తే మనకి ఆనందమయం అయ్యేలాగే ఉంటుంది ప్రతి రోజు ప్రవచనంలో. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. మీరు చెప్పే ప్రతి విషయము మా హృదయాలకు హత్తుకునేలాగా ఉంది. శ్రీరామచంద్రుడు అడవి బాట పడతా ఉంటే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి గురువు గారు. అంత చక్కగా వివరిస్తున్నారు మీరు. చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది. ఇంకా తెలిసిందే అయినా కూడా మళ్ళీ కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నట్టు అనిపిస్తుంది గురువు గారు. జై శ్రీరామ్. అది శ్రీరామాయణంలో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి హృదయాల్ని అందుకో రమయతే ఇది రామ. మునులు యోగుల హృదయాల్నే రమింపజేసేటువంటి శ్రీరామచంద్రుడు. మీరు చెప్పే విధానము అంత హృదయానికి హత్తుకుంటుంది గురువు గారు. శ్రీరామచంద్రుడు అడవి బాట పడతా అంటే ప్రజలందరూ ఎంత బాధపడుతుండ్రో ఆ విధంగానే మాకు బాధ కలుగుతుంది గురువు గారు. అట్లా ఇంత అది రామచంద్రుల్లో ఉండే గొప్పదనము, రామాయణంలో ఉండే మేము ఇట్లా విన్నందుకు మా జన్మ కూడా ధరించినాం అన్నట్టుగా అనిపిస్తుంది గురువు గారు. శ్రీరామచంద్రుని శ్రీరామాయణం యొక్క గొప్పతనం తల్లి. అదంతా దాంట్లో మనం భాగస్వాములమై ముందుకు సాగుతున్నాము. అది మన భాగ్యం. భాగ్యంగానే అనుకుంటున్నాం గురువు గారు. చాలా బాగా చెప్తున్నారు, వివరంగా చెప్తున్నారు. ప్రతి విషయము తెలియని విషయాలన్నీ ఇంతకుముందు ఏదో చదివినాము చూసినా అని అనుకుంటే సినిమాలలో చూసినాయి, పుస్తకాలు చదివినాయి, దాంట్లో లేని విషయాలు కూడా మీరు అన్ని వివరంగా చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది విన్నందుకు. జై శ్రీరామ్. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అసలు అన్నదమ్ములు అనుబంధం, కుటుంబంలో ప్రేమానురాగాలు ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా జన్మ తరించిపోతుంది గురువు గారు. అసలు అన్నగారు కోసం తమ్ముడు పడే తపన ఇదంతా చూస్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి గురుగారు. చాలా బాగుంది గురుగారు. అసలు తులసీదాస్ గారు చాలా బాగా వర్ణించి రాశారండి. చాలా బాగుందండి. అసలు ప్రతిరోజు కూడా కొత్తగానే అనిపిస్తుంది ప్రతి విషయం కూడా. చాలా బాగుంది గురుగారు. అందుకోసమే త్యాగరాజు, మరి ఈ తులసీదాసు, ఇటువంటి మహానుభావులందరూ రామాయణాన్ని వర్ణిస్తూ వాళ్ళ జీవితము రామాయణంలో విలీనమైపోయి అది ఒక మధురామృత ధారలను కురిపించే మేఘంలాగా మన హృదయాల్ని ఆనందం అనేటువంటి పంట పండేలాగా చేస్తున్నాయి ఆ వర్షించి. అందుకోసమే త్యాగరాజు అంటాడు, తులసీదాస్ గారు అప్పుడు లేరు కదా గురువు గారు, వాల్మీకి మహర్షి ఉన్నారు గాని. ఎప్పుడమ్మా? తులసీదాస్ గారు అదంతా ఎలా రాశారంటారు? తులసీదాసు రామాయణం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన రామాయణాన్ని తపస్సుగా భావించి రామాయణం యొక్క ప్రతి ఘట్టం లోపల తాను కళ్ళతో తిలకించి చూసినట్టు
భావించి అనుభూతి చెంది రాశాడు, ఏదో ఊరికే రాయలేదు ఆయన. అవునండి. అది చాలా అదృష్టం గురువు గురుగారు. గారు మరి ఏదో పాట పాడుతున్నారు, వినిపించండి ఆ గురువు గారు. త్యాగరాజు గారిది జ్ఞాపకం. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్ధన, దాత భరతాదులు సోదరులు మాకు మనసా అని చెప్పి ఆయన పాట ఉంది ఒకటి. ఆయన ఉంటే గురువు గారు ఉంటే సీతారాముడు అది పిల్లలుగా చాట్ బాక్స్ లో పెట్టరా గురువు గారు? మీరు ఇప్పుడు చెప్పింది సీతమ్మ మాయమ్మ అనేది, అది ఒక్కసారి వీలైతే గురువు గారు చాట్ బాక్స్ లో పెట్టండి గురువు గారు. అది ఆ పాట మురళీకృష్ణ గారు పాడారు కదా ఆ పాట. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. చాలా ఫేమస్ సాంగే అండి. అదే ఒకసారి అది లిరిక్స్ కోసం. అమ్మ మీ దగ్గర ఎవరి దగ్గర నమస్కారం ఉంటే గురువు. మీరు సంగీతం నేర్చుకునే వాళ్ళు మీ దగ్గర ఉంటే ఆ పాట పెట్టండి, వాళ్ళందరూ చూస్తారు. నా దగ్గర లేదు ఆ పాట. థ్యాంక్ యూ అలాగే గురువు గారు. గురువు గారు, మీరు చెప్పండి. సీతారాముడు వనవాసానికి ప్రయాణమై వెళ్తుంటే ఒక సినిమాలో ఒక సాంగ్ గుర్తొస్తోంది గురువు గారు. వెడలి రాఘవుడు అడవికేగగా, పడతి సీత సౌమిత్రి తోడు నీడగా. వెడలినాడు రాఘవుడు అడవికేగగా, పడతి సీత సౌమిత్రి తోడు నీడగా. గోడు గోడు నాయోధ్య గొల్లు మన్నది, వీడకు మామని అని వేడుకొన్నది. అడుగుల బడి రాఘవాగమన్నది, అడలి అడలి కన్నీరై పారుచున్నది. సీతారాములు వెళ్తుంటే అయోధ్య ప్రజలందరూ దుఃఖంతో కూడా వెళ్తూ పరుగులెత్తుతూ వెనకాల రోధిస్తూ వెళ్ళారట. మనకు కూడా అలాగే ఉందండి ఈ రోజు మన పరిస్థితి కూడా. ఇంకా ఎవరైనా మాట్లాడండి, మనకు సమయం ఇంకా 2-3 నిమిషాలు ఉంది. నమస్తే గురువు గారు. అంత ఆనంద సాగరంలో ఉన్న అయోధ్య ప్రజలు, అదే రాముడికి పట్టాభిషేకం అవుతుందన్నది నెక్స్ట్ డే అనేసరికి ఇలా మారేసరికి ఎంత దుఃఖంతో విలిపించారో, వాళ్ళందరూ ఎంత బాగా ఇచ్చేశారు. వాళ్ళని వేడుకోలు పలకడానికి అయోధ్య అంతా ఎంత బాగా ఎంత ఏడ్చారో. నెక్స్ట్ ఇదంతా చూడండి, కైకని ఎంత తిట్టుకున్నారో, ఎంత మంచిది కాదని చెప్పి ఇవన్నీ బాగా వివరించారు గురుగారు. చాలా సంతోషం అండి. ఇంకా అయోధ్య నగరం బాధతో ఉందని చెప్పి మేము విన్నాం. చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఒక చెప్పండి. గారు, రాముని నామం గాని, సంకీర్తనం గాని, రామాయణం గాని ఇవన్నీ మీ ద్వారా మేము వినడానికి చాలా అదృష్టం చేస్తున్నాం గురువు గారు. మీకు శ్రీ గురుకుల వారికి కొంచెం గట్టిగా చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి తల్లి. గురుగారు, రాముని నామం గాని, సంకీర్తనం గాని, రామాయణం గాని వినడానికి మాకు చాలా చాలా అదృష్టం ఉన్నందుకు, మీ ద్వారా శ్రీ గురుకుల్ వారి ద్వారా ఇంత అద్భుతమైన అదృష్టాన్ని మాకు కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. రాముని నామము కష్టంలోనైనా సుఖంలోనైనా అదృష్టాన్ని ఇస్తుంది అన్న విషయం మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఆ క్షణం అన్నమాట, రాముడు అడవులకు వెళ్తున్నాడు అంటే ఏదో తెలియని బాధ, చాలా లీనమైపోతున్నాం గురువుగారు రామాయణంలో. ఈ అదృష్టానికి చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. సంతోషం తల్లి. రామునితో కలిసి జీవించడము, రామాయణంతో కలిసి పయనించడము మన యొక్క అదృష్టం, సుకృతం. అవును గురుగారు. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. ఇంతకు ముందు రామాయణం చెప్పినా, ఇప్పుడు రామాయణం చెప్పినా, అసలు నిన్న క్లాస్ ఎందుకో నాకు రాలేదు గురుగారు. అయ్యో 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 అని ఎంతసేపు ట్రై చేసినా ఎంత బాధేసింది అంటే అంత బాధేసింది.
మమ్మల్ని ఇంతలా అడిక్ట్ చేసినారు గురువు గారు అనుకున్నాను గురువు గారు నేను. చాలా విన్నదే కదా ఎందుకంత టెన్షన్ పడుతున్నాం అని ఒక పక్క అనిపించినా మళ్ళీ మాత్రం కాకపోతే ఎంత ట్రై చేసినా అంటే అంత ట్రై చేసిన గురువు గారు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము ఒక్కరోజు క్లాస్ లేకుంటే అని అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఈరోజు సాటర్డే క్లాస్ ఉండదు కదా అనుకుంటాం కానీ అమ్మయ్య క్లాస్ లేదు అని అయితే అనుకోము. చాలా బాగుంది గురువు గారు. సంతోషం తల్లి, గురువు సంతోషం. గారు నమస్తే అండి. నమస్తే. స్వామి లక్ష్మణుడి భార్య గురించిన ప్రస్తావన రామచరిత మానసులో లేదండి? లేదు, మనకు లేదు. రామాయణంలో ఉంటుంది కానీ రామచరిత మానసులో ఏమి ఇవ్వలేదు. ఓకేనండి. నిజంగా అంటే ఆమె చాలా గ్రేట్ గురువు గారు. భర్తని భర్త కోసం ఇక్కడ నిద్రపోతా అంటుంది. అలాగే నేను వస్తా అని సీతలాగా మారం చేసి తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి